ప్రతి ప్రబోధనలో ప్రవేశిస్తున్నటువంటి మనము ఆత్మీయంగా అభివృద్ధి చెందుతున్నామా లేదో మనమే ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే సంవత్సరం అయిపోయింది అప్పుడే. 2-3 రోజుల్లో 2026 సంవత్సరాన్ని చూడబోతున్నాం. అక్కడ సంఖ్య అంటే అంకెలు మారుతున్నాయి అంతే, మనం మారట్లేదు. అవునా? 2026 తర్వాత 27 వస్తుంది, 28 వస్తుంది, అలా వస్తూనే ఉంటాయి. కానీ మారవలసింది మనమేనండి. ఈ సంవత్సరాంత దినంలో అంటే ఈ చివరాఖరి వారంలో జనవరి నుంచి ఈ డిసెంబర్ ఈ చివరి వారం వరకు దేవదేవుడు మీ జీవితాల్లో మీ కుటుంబాల్లో చేసినటువంటి అనేక మేళ్ళైన అలాగే ఎలాంటి స్థితులని ఎదుర్కొన్న వారైనా ప్రతి ఒక్కరికి రకరకాలటువంటి పరిస్థితులు, కొందరికి మేలు జరగవచ్చు, కొంతమందికి కీడు జరగవచ్చు, కొంతమంది ఆపదలు, ఇరుకులు, ఇబ్బందులు, స్వాదములు చుట్టుముండి ఉండొచ్చు. ప్రతి విధమైనటువంటి వ్యాధి బాధలు కూడా ఉండొచ్చు. సో జనవరి నుంచి డిసెంబర్ నెల వరకు ఎన్నో ఆటుపోట్లని ఎదుర్కొంటూ దేవుని ఎడల విశ్వాసం ఉంచి భయభక్తులు కలిగి ఈ చివరాఖరి ప్రభుదినం వరకు దేవదేవుడు నన్ను నడిపించాడు, నా ఎడల నా కుటుంబం ఎడల దయ చూపించాడు, నన్ను హక్కుని చేర్చుకున్నాడు అని కృతజ్ఞతా భావంతో ప్రతి ఒక్కరు కూడా ఆయనకి స్తుతులు చెల్లించబద్దలే ఉన్నారండి ప్రతి ఒక్కరు కూడా. సో ఆలోచించేయండి, ఎందుకంటే చివరాఖరి వారం. సో అవి మారుతున్నాయి కానీ మనం ఏమాత్రము మార్పు చెందట్లేదు నిజంగా. ముఖ్యంగా స్థానిక సంఘం అన్ని విషయాల్లో కూడా చాలా అద్భుతంగా నడుస్తుంది. కాకపోతే క్షేమాభివృద్ధి కూడా అవుతుంది. కాకపోతే కొన్ని వారాల్లో కుర్చీలు ఖాళీగా ఉన్నాయి. అవునా? అంటే అప్పుడే నిన్న ఈ డిసెంబర్ నెల అంతా క్రిస్మస్ సంబరాల్లో అయిపోయినాయి. ఇప్పుడు న్యూ ఇయర్ సంబరాల్లో 3 రోజుల నుంచి మొదలెట్టారేమో పంపతీసి. అంతేనా? మనం దేనికి ప్రాధాన్యత ఇస్తాం అంటే ఇల్లు కట్టుకోవాలని, పాత్రలు తోముకోవాలని, ఇలాంటి సాకులు చెప్పి మానేస్తున్నారు. నిజంగా శుభ్రం చేయాల్సింది పాత్రలు కాదు, మీ హృదయాన్ని శుభ్రం చేసుకోండి. అవునా? ఇంట్లో నువ్వు పూజ దులపడం కాదు, మీ హృదయం అనే పూజను దులుపుకోండి.